తమిళ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న నటుడు రజనీకాంత్. ఆయన చేసిన సినిమాలు తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా డబ్ అవుతూ మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో చేసిన జైలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇండియాలో రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా యూఎస్ఏలో ఈ రోజు రిలీజ్ అయింది. మరి యూఎస్ఏలో ఈ సినిమా ప్రీమియర్ చూసిన వాళ్ళు చెబుతున్నటువంటి దాన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకులను మెప్పించిందా లేదా, ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి. సినిమా కథ విషయానికి వస్తే ఒక కూలీగా ఉన్న వ్యక్తి తమిళనాడును శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు, డాన్గా మారిన తర్వాత ఎవరెవరు తన మీద రివెంజ్ తీర్చుకోవాలనే ప్రయత్నం చేశారు, పోలీసులకి తనకి మధ్య ఎలాంటి విభేదాలు ఎదురయ్యాయి అనే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజు చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇంతకుముందు ఆయన డైరెక్షన్లో వచ్చిన ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు ఎలాంటి సక్సెస్ని సాధించాయో ఈ సినిమా కూడా దానికి మించి ఉందని యూఎస్ఏ ప్రేక్షకులు తెలియజేస్తూ ఉండడం విశేషం. ముఖ్యంగా రజనీకాంత్ నటన చూస్తే ఒకప్పటి రజనీకాంత్ మళ్లీ కనిపించాడు అంటూ యూఎస్ఏ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. అలాగే వింటేజ్ రజనీకాంత్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా లోకేష్ కనగరాజు ఈ సినిమా విషయంలో చాలా కేర్ఫుల్గా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఇక ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని భారీ ఎలివేషన్ సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయట. సెకండ్ హాఫ్లో రజనీకాంత్ నట విశ్వరూపం చూపించినట్లుగా తెలుస్తోంది. ఇక నాగార్జునని విలన్గా చూపిస్తూ చాలా వరకు ప్రేక్షకులను మెప్పించారట. అలాగే మూవీ క్లైమాక్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక అనిరుద్ధ్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరిందిట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన ఎక్కడా తగ్గకుండా ఎలివేషన్స్ ఇచ్చే సన్నివేశాల్లో భారీ మ్యూజిక్నిచ్చి సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడంటూ ప్రేక్షకులు చెబుతుండడం విశేషం. మరోవైపు ఈ సినిమాలో రజనీకాంత్ ఇప్పటివరకు చేయనటువంటి ఒక గొప్ప పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. నాగార్జున డిఫరెంట్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించి తనలోని విలనిజాన్ని బయటకు తీశాడు. ఒక రకంగా ఈ సినిమాలో నాగార్జునది చాలా కీలకమైన పాత్ర అనే చెప్పాలి. ఇక ఉపేంద్ర సైతం తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన పాత్రకి స్పేస్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ తక్కువ సమయమైన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడట. ఇక శృతి హాసన్, సత్యరాజ్, సౌరభ్ పాత్రల పరిధి ఓకే అనిపించారు.